హలో వాట్సాప్ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ వీడియో మీరు చూసినట్టయితే నేను హైదరాబాద్ నుంచి కాశీ ఎలా ప్లాన్ చేసుకోవచ్చో చెప్పాను. ఒకవేళ చూడకపోతే బ్యాక్కి వెళ్ళి చూడండి. ఫస్ట్ టైం వెళ్ళే వాళ్ళకి ఇంకా అందరికీ ఉపయోగపడుతుంది. సో మనం వారణాసిలో ఏమేం ప్లేసెస్ చూడొచ్చు, ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంటుంది, ఇంకా టెంపుల్స్కి సంబంధించిన వివరాలు అన్నీ చెప్తాను. ఈ వీడియో వచ్చేసి డే 1 నేను ఏమేం ప్లేసెస్ చూశానో చూపించబోతున్నాను. అలాగే మిస్టేక్స్ ఏమేం చేయకూడదో చెప్తాను. పొద్దున్నే 6 గంటలకు లేచి రెడీ అయ్యి హోటల్కి పక్కనే ఉన్న శీతల ఘాట్కి అయితే వచ్చేసాను. మార్నింగ్ సన్ రైజ్ చూసుకొని కాసేపు అక్కడే టైం స్పెండ్ చేశాను. వారణాసిలో కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలంటే ముందుగా మనం కాలభైరవుని దర్శనం అయితే చేసుకోవాలి. ఆ తర్వాతే విశ్వనాథుని దర్శనానికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ గడవలియా చౌక్కి వెళ్ళి అక్కడ నుంచి షేరింగ్ ఆటోలో కాలభైరవుని మందిరానికి అయితే వెళ్ళాను. 20 రూపాయలు అయితే తీసుకుంటారు పర్ పర్సన్. లైన్ అయితే చాలా దూరం ఉంది. 30 నిమిషాలు అయితే పట్టింది నాకు దర్శనం చేసుకోవడానికి. లైన్ వచ్చేసి నాకు దండపాణి దగ్గర అయితే స్టార్ట్ అయింది. ఇక్కడికి ఎర్లీ మార్నింగ్ వస్తేనే దర్శనం తొందరగా అవుతుంది. లేట్ అయ్యే కొద్దీ గంట కూడా పట్టచ్చు దర్శనం అవ్వడానికి. పొద్దున 7 గంటలకు రావడానికి ట్రై చేయండి, తొందరగా దర్శనం అయిపోతుంది. అక్కడ నుంచి దండపాణి మందిర్కి అయితే వచ్చేసాను. ఇది కాలభైరవుని టెంపుల్ దగ్గరే ఉంటుంది. దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. దర్శనం అయ్యాక ఆకలి అవుతుందని బ్రేక్ఫాస్ట్ కోసం గల్లీలో తిరగడం మొదలుపెట్టాను. రీల్స్లో బాగా ఫేమస్ అయిన రామ్ బండార్కి అయితే వచ్చేసాను. కానీ ఇక్కడ రష్ చాలా ఉంది. సో అందుకే అది స్కిప్ చేసేసి పక్కనే ఉన్న శ్రీ సత్యనారాయణ స్వీట్ షాప్కి అయితే వచ్చేసాను. ఫుడ్ టేస్ట్ అయితే అసలు డిసప్పాయింట్ చేయలేదు నన్ను. ఆలూ కచోడీ, జలేబీ, ఇంకా దహివడ, ఈ 3 అయితే నన్ను చాలా అంటే చాలా అసలు నచ్చింది అసలు నాకు. మీరు టుండిరాజ్ గణపతి దర్శనం చేసుకోవాలంటే మీరు కాశీ విశ్వనాథునికి గేట్ నెంబర్ 1 నుంచి వెళ్ళే లైన్ ఉంటుంది. అక్కడ నుంచి ఉంటే ఆటోమేటిక్గా మీరు ఫస్ట్ టుండిరాజ్ గణపతి దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మీరు కాశీ విశ్వనాథుని దర్శనం అయితే చేసుకుంటారు. లోపల వీడియోస్ అయితే తీయలేకపోయాము, ఫోన్ ఎల్లో నాట్ అలౌడ్, అందుకే తీయలేకపోయాను. అక్కడ నుంచి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఆపోజిట్లోనే అన్నపూర్ణాదేవి మందిరం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి, అది బెస్ట్. అక్కడ నుంచి 108 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠమైన విశాలాక్షి దేవి శక్తిపీఠంకి అయితే వచ్చేసాను. ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసేసి అక్కడ నుంచి కారిడార్కి అయితే వచ్చేసాను. అక్కడ కూడా కాసేపు ఒక అరగంట అలా కూర్చొని పోయి ఈ టైం ల్యాబ్స్ చూడండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ 10 సెకండ్ టైం ల్యాబ్స్. ఆ తర్వాత రూమ్కి వచ్చేసి 2 అవర్స్ పడుకొని 4కి అయితే స్టార్ట్ అయ్యి మళ్ళీ శీతలఘాట్కి అయితే వచ్చేసాను. అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ చేసుకున్నాను, వాళ్ళతో కలిసి గంగా హారతి చూశాను. ఈ గంగా హారతి మీరు కూడా చూడండి, తప్పకుండా స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను.
प्राचम्यः ॐ केशवाय नमः पुण्यकल्याणवृद्धिदा विनायकप्रिया नित्यं तां स्वस्तिं रवन्तु नः हस्ते अक्षतपुष्पाणि गृहीत्वा शान्तिपाठं पठेत केशवं सत्यभामाधुरम् अच्युतं केशवं सत्यभामाधुरं माधवं श्रीधरं राधिका राधिका माधवं श्रीधरं सुन्दरम् इन्दिरामन्दिरं चेतिसा सुन्दरं देवकी नन्दनं नन्दनं सुन्दरे देवकी नन्दनं नन्दनं सुन्दरे
प्रभु के पद पंकज से जहाँ गिरती तब कीर्त महान ब्रह्मा कमंडल से निकलती ब्रह्मा कमंडल से ఆ తర్వాత కొన్ని ఘాట్స్ చూశాను వీళ్ళతో కలిసి నడుచుకుంటూ. ఇదే హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ చనిపోయిన వాళ్ళని కంటిన్యూస్గా కాలుస్తుంటారు ఇక్కడ. ఆ తర్వాత కాశీ చాట్ బండార్కి అయితే వచ్చేసాను. ఏంట్రా బాబు ఈ జనాలను చూస్తేనే భయం వేస్తుంది. ఇక స్టిల్ ట్రై చేయాలి ఏంటి ఈ స్పెషాలిటీ అని తీసుకున్నాను. టేస్ట్ అయితే అస్సలు డిసప్పాయింట్ చేయలేదు. అంత లైన్లో నుంచున్నా కూడా చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.